మన తెలంగాణకు సానియా మిర్జా బ్రాండ్ అంబాసిడరు, పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబే బ్రాండ్ అంబాసిడరు. మరి ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? అసలు ప్రపంచానికి అంబాసిడర్లు ఉన్నారా? ఉన్నారో లేరో నాకు తెలియదు, కానీ ఎవరు నన్ను పెట్టాలంటే మాత్రం చంద్రబాబే పెట్టాలి. ఎందుకంటే చంద్రాలు సారు ప్రపంచాన్ని చదివిండు కదా. గందుకే ఇగో ఇప్పుడు గా ప్రపంచానికి బ్రాండ్ అంబాసిడర్ను పెట్టే బాధ్యతను చంద్రాలు సారే నెత్తి మీద వేసుకున్నాడు. మరి ఆ ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ను ఎవరిని పెడుతుండ్రో ఎరికేనా? సుడురి మళ్ళొచ్చిండు చంద్రాలు సారు మన వార్తలకు. ఈసారి ఎట్లొచ్చిందంటే నా సామి రంగా నాటుకోడినే పట్టుకొచ్చిండు. మరి గంత పెద్ద సారు ఇట్లా కోడిని పట్టుకొచ్చిన తర్వాత మనం గౌరవించకుండా ఎట్లుంటుంది చెప్పుర్రి. అందుకే సారు గౌరవార్థం ఈ వార్త చెప్తున్నా. ఈ కోడి కథ ఏంటంటే ఇప్పటికెళ్ళి నాటుకోడి నుండి రాయలసీమలు తినే రాగి సంగతిని ఇంటర్నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ చేయాలని కంకణం కట్టుకున్నాడట సారు. అంటే ఇప్పటికే చంద్రాల్ సారు ఆంధ్రప్రదేశ్కు పెద్ద బ్రాండ్ అంబాసిడర్ పోస్ట్ తీసుకున్నాడు కదా. ఇగో ఇప్పుడు కోడి కూరకు ఇంటర్నేషనల్ పోస్ట్ ఇస్తాడట. చూసిర్రా సార్కు కోళ్ళంటే ఎంత పానమో. నిజం చెప్పాలంటే చంద్రాల కడుపుకు పప్పులు ఆకుకూరలే తింటాడు. కోళ్ళకు మేకలకు సార్ కడుపులో పడే అదృష్టం ఇంకా రాలే. అయినా కానీ కోడి మీద కన్నుపడ్డది సార్కు. నేను తినకున్నా కానీ జనాలు మంచిగా తినాలి, దాని రుషన్న చూడాలి అనుకుంటే తనలాడుతుండు. ఇక సార్ తనలాట చూస్తుంటే సీమాంధ్రోలు మస్తు అదృష్టం చేసుకున్నట్టే కొడుతుంది పో. ఇక దిక్కు షురూ చేయబోయే 5 రూపాయల అన్నభోజనం పథకంలో కూడా నాటుకోడే స్పెషల్ ఐటమ్ అవుతుందని అనుకుంటుర్రు అంతా. ఇదే నిజమైతే చంద్రాల్ సారు ఇక మీ పంట వండినట్టే. మీ తెరువుకు ఎవ్వరు రారు, సింగపూర్ చేయమని అడగరు, ఆఖరికి రుణాలు మాఫీ చేయమని కూడా ఎవ్వరు అడగరు. 5 రూపాయలకే సకుటుంబ సపరివార సమేతంగా నాటుకోడితో తినిపించిన తర్వాత ఇక ఇవన్నీ ఎవరికి కావాలి సార్? కీప్ ఇట్ అప్ సారు, కీప్ ఇట్ అప్. మీ ఆలోచనలు ఈ తీరుగానే కానియుర్రి.